అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఆంగ్ల సంవత్సర నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. గత స్మృతులను నెమరేసుకుంటూ ఈ సంవత్సరం బాగుండాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న పరిస్థితి తెలంగాణలో, అటు ఆంధ్రప్రదేశ్లో, దేశవ్యాప్తంగా కూడా నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటారు. ముఖ్యంగా తెలుగు ప్రజలకు ఆదిగా వచ్చేది ఉగాది పండుగ. ఉగాది తెలుగు సంవత్సరంగా భావిస్తారు. కానీ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఒక్కరు నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్న పరిస్థితి ఉంది. జిల్లా వ్యాప్తంగా భక్తులందరూ కూడా గుడిలో వస్తున్నారు. నూతన సంవత్సరానికి సంబంధించి ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలి, ఐశ్వర్యాలు కలిగి ఉండాలి, తాము కోరిన కోరికలు నెరవేరాలనే ఉద్దేశం మీద ప్రతి ఒక్కరు గుడులకు వస్తున్న పరిస్థితి. మనం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నీలకంఠేశ్వర ఆలయానికి సంబంధించి చూసుకుంటే ఇక్కడ భక్తులు భారీగా వస్తున్న పరిస్థితి ఉంది. దీనికి అంతటికి సంబంధించి ఆలయ పూజారి ఉన్నారు, వారిని అడుగుదాం. చెప్పండి, నూతన సంవత్సరం అంటేనే పూర్తిగా తెలుగు సంవత్సర ఉగాదిగా భావిస్తారు. కానీ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్న పరిస్థితి. చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవతాభ్యో నమః. ముందుగా భక్తులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరం అని చెప్తున్నాము, ముఖ్యంగా ఏమిటి అంటే ఆంగ్ల నూతన సంవత్సరాది. దీన్ని కూడా మనం కొత్త సంవత్సరంగా పరిగణలోనికి తీసుకొని, అంటే సెలబ్రేషన్స్ కొత్త సంవత్సరం కాబట్టి అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ స్వామివారికి ఉదయమే రుద్రాభిషేక కార్యక్రమాలతో సర్వే జనా సుఖినో భవంతు అని మంగళహారతి, నైవేద్యము, మంత్రపుష్పముతో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. వాస్తవానికి వస్తే మనకు ఉగాది కొత్త సంవత్సరం, ఋతువులు మారతాయి, కొత్త పంట అనేది వస్తుంది. ఈ విధంగా మన వాతావరణంలో చాలా మార్పులు సంభవిస్తాయి. కానీ ఆంగ్లం మనం ప్రతి ఒక్కదానికి కూడా తేదీ అనేది వాడుతూ ఉన్నాము. తిథులు అనేది వచ్చేసి ఏదైనా కార్యక్రమాలు చేసుకుంటే మంచికి చెడుకు తిథులు వాడుతూ ఉంటాం. కాబట్టి ఈ డేట్ ప్రకారంగా చూసుకుంటే ఈ రోజును కూడా నూతన సంవత్సరంగా పరిగణలోనికి తీసుకొని అందరూ కూడా వేడుకలు జరుపుకోవాలి కూడా. శుభం భూయాత్, సర్వే జన సుఖినో భవంతు. చెప్పండి, మీరు ఉదయమే గుడికి వచ్చారు. నూతన సంవత్సర విశేషాలు ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు మీరు? బాగుంటాయి, అందరూ కూడా బాగుండాలి. మీరు చెప్పండి, ముఖ్యంగా గుడికి వచ్చారు, కొత్త సంవత్సరము అంటే గుడిలో ఏం కోరికలు కోరుతున్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నా. ఈ సంవత్సరం మొత్తం అందరికీ మంచి జరగాల, బాగుండాలా అని కోరుకుంటున్నాను. అంటే ఇంగ్లీషు కొత్త సంవత్సరం ప్రతి సంవత్సరం సంప్రదాయ పద్ధతిగా అందరు చేసుకుంటారు. ఇది ఆంగ్ల సంవత్సరమే కాబట్టి, కాకపోతే అందరు దీనికి అలవాటు పడిపోయారు. ఇది కూడా మనకు నూతన సంవత్సరంలా భావించి జరుపుకుంటారు కాబట్టి అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ. ఇక్కడ కొంతమంది అయ్యప్ప స్వాములు ఉన్నారు. ఉదయాన్నే అంటే వాళ్ళు ప్రతిరోజు ఉదయాన్నే తెల్లవారుజామున లేచి గుడికి వస్తుంటారు. అందులో భాగంగా ఈరోజు ఆంగ్ల నూతన సంవత్సరము. ఈ నూతన సంవత్సరం రోజు వాళ్ళు అత్యధికంగా అంటే ఏమి దేవుణ్ణి కోరుకున్నారు అనే దానికి సంబంధించాడు. స్వామి చెప్పండి, ముఖ్యంగా అయ్యప్ప భక్తులను తెల్లవారుజామున 4 గంటలకు లేచి ప్రతిరోజు పూజలు చేస్తుంటారు. ఈరోజు ఇంగ్లీషు నూతన సంవత్సరము, అందులో మీరు ముఖ్యంగా ఏం కోరుకున్నారు? మేము తెలుగు భాషలో చదువుతాం. నూతన సంవత్సరం అని కోరుకున్నది లేదు, అందరం బాగుండాలా, మంచిగా గుడికి వచ్చి మొక్కుంటాం, అంతే. అంతకుమించి ఏం లేదు. మనం ప్రతిరోజు వస్తాం గుడికి. మాల్లో ఉన్న రోజులు వస్తాం, మామూలుగా కూడా వస్తాం శివాలయంకి. కానీ అందరం మంచిగా ఉండాలని మంచిగా కోరుకుంటాం, మంచిగా ఉండాలని మొక్కుంటాం. మొత్తానికి చూసుకోవచ్చు, గత సంవత్సర స్మృతులని కూడా ఈ సంవత్సరంలో రాకుండా ఏదైతే అష్టైశ్వర్యాలు శుభం కలగాలని, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనే నిబద్ధతతో మేము గుడికి వస్తున్నాం. ప్రతి సంవత్సరము ఉగాది పండుగ తెలుగు ప్రజల నూతన సంవత్సరం. కానీ ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం మనం ప్రతిరోజు ఏది చేసినా ఆంగ్ల క్యాలెండర్ ప్రకారమే మనం నడుస్తున్నాం. కాబట్టి ఆంగ్ల సంవత్సరానికి సంబంధించి ఈరోజు నూతన సంవత్సరం, అందరూ కూడా బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే ఉద్దేశం మీద ఈరోజు ప్రత్యేకంగా గుడికి వస్తున్నామని చెప్పి భక్తులు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.